ఎవరో అంటారు, ఎవరో పలానా ఇది ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు లేదు, ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు కూల్చలేదు అనే దానికన్నా అది ఓకే, అదొక ఆస్పెక్ట్ అయితే గనక దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు అట్లాంటివి వచ్చినప్పుడు. బట్ దానికన్నా ముందు సపోజ్ ఒక బస్తీ ఉందనుకోండి. నిన్న ఈ మధ్య వెళ్ళాం మైత్రివనం దగ్గర ఒక బస్తీకి వెళ్తే, అంబేద్కర్ నగర్ బస్తీ అనమాట. మైత్రివనం జంక్షన్ రైల్వే మన ఎందుకంటే మెట్రో స్టేషన్ జంక్షన్ దగ్గర ఉంది. ఈ మైత్రివనం దగ్గర వాటర్ ఎందుకు వస్తుందనేది మీరందరూ తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు కూడా అంతా మొత్తం చూసి దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు టీం అంతా కూడా వెళ్ళి 2-3 దఫాలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బస్తీకి వెళ్తే వాళ్ళు దాదాపు అక్కడ చూస్తే కనుక చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నట్టు అర్థమైందనమాట. అంటే వాళ్ళు దాదాపు ఏది 5-6 అడుగులు వాళ్ళు ఏది మొత్తం దీంట్లో ఆ డ్రైనేజ్ వాటర్లో మొత్తం మునిగిపోయి, ఆ డ్రైనేజ్ వాటర్ అంటే అది సీవేజ్ అనమాట. సీవేజ్ అంటే ఏంటి, ఫీకల్ మ్యాటర్ కూడా బయట కనబడుతుంది అంత అనమాట. అక్కడ అంటే అక్కడ మల వ్యర్థాలు కూడా రోడ్డు మీద అంతా కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనేటటువంటిది చూసినప్పుడు చాలా అంటే మనకేంటంటే ఒక రకంగా అరే ఇంత ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం దీన్ని అడ్రస్ చేస్తే కనుక ఇక్కడ ఇష్యూని, ఐ థింక్ దట్ ఈస్ ఎ బిగ్గర్ అచీవ్మెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో మనం ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేసి దాన్ని నేను అనుకోవటం బహుశా ఒక పెద్ద ఒక సినిమా స్టార్ అది కన్వెన్షన్ హాల్నో లేకపోతే ఇంకేదో పెద్ద ఏదో చేసిన దానికన్నా ఇది ఇంకా పెద్ద అచీవ్మెంట్గా తీసుకుంటాం. అంటే మనం ఎలాంటి అంశాలు పికప్ చేసుకోవాలి అనేది కూడా బహుశా ఇది కూడా ఉంది. మీడియా కూడా బహుశా ఇట్లాంటి అంశాలని మనం కనుక హైలైట్ చేస్తే కనుక అంటే ఎక్కడెక్కడ మనము ఇంకా ఎందుకు ప్రాబ్లం అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ ప్రతిదానికి ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉందంటే ఏంటి అనేది ఫస్ట్ వీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇది ఏమైతుంది, ఇక్కడ ఇంత నీళ్ళు నిలవాలంటే ఏంటి సమస్య,